ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ప్రపంచంలో ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగినటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యం. వాక్యము ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు. వాక్యము నీ జీవితంలో ఎంతటి అద్భుతమైన చేయగలదు. కనుక ప్రజలు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. వాక్యాన్ని నువ్వెంతగా ప్రేమిస్తావో, వాక్యాన్ని ఎంతగా నీ హృదయంలోకి చేర్చుకుంటావో, వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తావో అది నీ జీవితానికి గొప్ప మేలుకరంగా మార్చబడుతుంది. ఇంచుమించు ఈ సంగతి చాలామందికి తెలిసినప్పటికీ కానీ దాని విలువను గుర్తించక, వాక్యపు విలువను గుర్తించక, వాక్యము వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కానీ దాని వలన దేవుడు అనుగ్రహించు దీవెన పొందలేని దీనులుగానే బ్రతుకుతూ ఉన్నారు. ఓ చిన్న సంఘటన గుర్తు చేస్తాను. ఒక ఆర్కియాలజిస్ట్, ఒక శాస్త్రవేత్త, గనుల మీద, వజ్రాల గనుల మీద శాస్త్రవేత్త, వజ్రాల పరిశోధకుడు, ఓ పర్యాయం ఆ గనుల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట. ఆ దారికి అటువైపున ఇటువైపున చిన్న చిన్న పూరిళ్ళు, పూరి గుడిసెలు, పేదవాళ్ళ నివాసాలు, ఆ గనులలో కూలి పని చేసుకునే వాళ్ళ నివాసాల మధ్యలో గుండా ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అంతలో అనుకోకుండా వర్షం పడింది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లేక రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అనుకోకుండా వర్షం పడితే కావాలని అయితే ఎవరు తడవరు, తప్పనిసరి అయితే తడుస్తారేమో తప్ప కటికి రోడ్డు ప్రక్కన ఉన్న ఇళ్ళో షాపులో పక్కకో వెళతారు కాస్త చినుకులు ఆగే వరకు. అలాగే ఈ శాస్త్రవేత్త కూడా ఆ దారి పక్కనే ఉన్న ఆ పూరి గుడిసెలోనికి వెళ్ళాడు. ఆ వసారులో నిలబడ్డాడు. ఆ గుడిసెలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి, సారు కొంచెం లోపల కూర్చోండి వర్షం తగ్గే వరకు అంటే లోపలికి పోయాడు. ఆ పేదవాడికి ఉన్న ఏ నులక మంచమో ఏ పీట ఏదో వేశాడు, కూర్చున్నాడు ఈ శాస్త్రవేత్త. వర్షం పడుతూ ఉంది. ఆ పూరి గుడిసెను గమనిస్తూ ఉన్నాడు అతను. ఇప్పుడున్న వయసు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇంచుమించు నా వయసు అంటే ఒక 60-70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి పూరి గుడిసెలు తెలుసు. పేదవాళ్ళు, అందులోనూ బాగా లేని వాళ్ళు ఆ పూరి గుడిసెకు ఒకే తలుపు పెట్టుకుంటారు. ఆ ఒకే తలుపు కూడా కొన్నిసార్లు వేస్తే అంటే తీస్తే ఉండకుండా మళ్ళీ పడిపోతూ ఉంటుంది. ఆ గుమ్మం, ఆ దర్వాజా ఏటవాలుగా ఉండడాన్ని బట్టో, ఆ పూరి గుడిసె సరిగా కట్టుకోకపోవడాన్ని బట్టో తీసిన తలుపు ఉండదు, మళ్ళీ చేరబడిపోద్ది గుమ్మానికి. అలాంటప్పుడు ఆ పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళు, ఆ సనికిల రాళ్ళు ఏదో ఆ తలుపు పడిపోకుండా అడ్డం పెడతారు. మీకు ఏమైనా గుర్తొస్తుందా అలాంటి తలుపులు? రైట్, అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆ పూరి గుడిసె తలుపును ఆపడానికి ఓ రాయి అక్కడ పెట్టబడి ఉంది. దాన్ని డోర్ స్టాపర్ అంటారు. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. మనమే తలుపు పడకుండా అడ్డు పెట్టుకున్నాము అని చెప్తున్నాం కదా, దాన్ని డోర్ స్టాపర్ అని. ఈ శాస్త్రవేత్త యొక్క దృష్టి ఆ డోర్ స్టాపర్ అడ్డుగా పెట్టిన రాయి మీద పడింది. కొంచెం తలుపు పట్టుకున్న రాయి తీసి పరిశీలనగా చూసి మళ్ళీ అక్కడ పెట్టేశాడు. ఆ గుడిసెలో ఉన్న పేదవాడితో మాట్లాడుతున్నాడు. బాబు, ఎంతకాలంగా నువ్వు ఈ గనుల్లో కూలి పని చేస్తున్నావు? చాలా కాలంగా చేస్తున్నాను సారు. ఎలా ఉంది నీ ఆర్థిక స్థితి? ఏదోనండి, రెక్కాడితే డొక్కాడని వాళ్ళం, ఆ వచ్చే కూలితో చాలని జీవితం అలాగే గడుపుతున్నాను లేండి సారి, మా బతుకులు ఇంతేలేండి అన్నాడు. ఈ తలుపుకు అడ్డంగా పెట్టిన రాయి ఎక్కడిది అని అడిగాడు. నేను గనుల్లో కూలి పని చేసుకుంటూ ఉంటాను,
గనులు పేలుస్తూ ఉంటారు, రాళ్ళు బయట పడుతుంటాయి కొన్నికొకసారి. ఓ రోజు నేను ఈ పడిపోతున్న తలుపును మాటి మాటికి వెనకకు నెట్టి దాన్ని ఏదో తాడుతో కట్టి తిప్పలు పడతా ఉన్నాను. అలా కాకుండా ఈ రాయి ఏదో బాగుంది, దీన్ని తలుపుకు అడ్డు పెట్టుకోవచ్చని తెచ్చుకున్నాను సారు అన్నాడు. ఈ రాయి ఏమిటో తెలుసా? నాకేం తెలుస్తారు, తలుపు పడకుండా నాకైతే ఉపయోగపడుతుంది అని. అప్పుడు ఆ శాస్త్రవేత్త చెప్పాడు, ఇది ఒక వజ్రపు రాయి, దీని వెల సుమారు 1,00,00,000 రూపాయలు ఉంటుంది. ఆశ్చర్యపోయాడు ఆ పేదవాడు. చూడండి, ఆ పూరి గుడిసెలో ఉన్నవాడు ఆ రాయి తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేనికి? తలుపు పడిపోకుండా ఉండడానికి మాత్రమే. ఎందుకు అలా పెట్టుకున్నాడు తెలుసా? అది 1,00,00,000 రూపాయల విలువైన రాయి అని అతనికి తెలియక 1,00,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని కూడా ఆ కూలి జీవితం, ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఎంత దీనుడో ఆలోచించండి. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నాను అంటే, ఆ రాయి 1,00,00,000 రూపాయలేమో కానీ మన చేతిలో దేవుడిచ్చిన దేవుని వాక్యం కొన్ని వందల కోట్ల వజ్రాల కంటే విలువైన దేవుని వాక్యం. చాలామంది ఇళ్లల్లో బైబిల్ ఉంది, లేదని ఎవరు చెప్పలేరు. కానీ దీని విలువ చాలామందికి తెలియదు. దీన్ని ఏం చేస్తారో తెలుసా? పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటారు. ఏమమ్మా ఏంటి తల కింద పెట్టుకున్నావు అని అడిగాను మా చర్చిలో ఓ విశ్వాసి పెద్దావిడ. పీడ కళలు వస్తున్నాయి అయ్యా, బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడ కళలు రావు అన్నది. అంటే ఆమె ఉద్దేశంలో బైబిల్ దేనికి అంటే, చెప్పండి, పీడ కళలు రాకుండా ఉండటానికి. అంత మాత్రం తెలిసింది ఆమెకు. చాలామందికి బైబిల్ తెలుసు, ఇది జీవ గ్రంథం అని తెలుసు, దేవుని వాక్యం అని తెలుసు, ఇంట్లో చాలా భద్రంగా పెట్టుకుంటారు. కానీ ఇందులో ఉన్న వాక్యం నీ జీవితంలో లేనప్పుడు ఆ 1,00,00,000 విలువైన వజ్రం ఉన్న ఆ దరిద్రుడికి మనకి తేడా ఏమీ ఉండదేమో అనిపిస్తుంది. ఇందులో నిజమేదైనా అనిపిస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.